దిశ యాప్ సాయంతో 2 నిమిషాల వ్యవధిలోనే యువతిని కాపాడామని సౌత్ కోస్టల్ డీఐజీ త్రివిక్రమ వర్మ చెప్పారు. దొరవారి సత్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి శ్రీ సిటీలో ఉద్యోగం చేస్తోంది. నాయుడుపేటలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటుంది. సూళ్లూరుపేట వెళ్లేందుకు శనివారం రాత్రి బస్టాండ్కు వెళ్లింది. 10 గంటల 30 నిమిషాల వరకు బస్సులేవి రాకపోవడంతో ఆటో మాట్లాడుకుని బయలుదేరింది. దారిలో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించడంతో అప్రమత్తమైంది. తన సోదరికి విషయం తెలియజేయగా ఆమె సెల్ ఫోన్లోని దిశ యాప్ ద్వారా నెల్లూరు పోలీస్ కమాండ్ కంట్రోల్ కు సమాచారం ఇచ్చారు. 10 గంటల 40 నిమిషాల సమయంలో పోలీసులు బాధితురాలతో మాట్లాడారు. అప్పటికే విషయం అర్థమైన డ్రైవరు యువతిని మల్లం వద్ద దించేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దిశ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న నాయుడుపేట హైవే మొబైల్ దొరవారి సత్రం పోలీసులు 10 గంటల 42 నిమిషాల కల్లా యువతి వద్దకు చేరుకుని ఆమెను క్షేమంగా సూళ్లూరుపేట చేర్చారు. సకాలంలో ఘటనా స్థలికి చేరుకుని యువతికి భరోసా కల్పించిన సిబ్బందికి డీఐజీ రివార్డులు అందజేశారు. కరోనా వల్ల షేకాలు ఇవ్వట్లేదు. దాని గురించే మేము మన దగ్గర మహిళా పోలీసులు ఉన్నారు కదా, మహిళా పోలీసులు వాళ్ళ కింద వాలంటీర్లు ఉంటారు. 40 కుటుంబాలకు ఒక వాలంటీర్, అందరికీ తెలిసిన సిస్టమ్, అందరికీ తెలిసిన సిస్టమ్. వాళ్ళని కూడా యూజ్ చేసుకొని మహిళా పోలీసుల్ని, వాళ్ళ కింద మహిళా మిత్రాస్ ఉంటారు. గ్రామానికి ఇంతమంది, సో మహిళా మిత్రాస్ని, మహిళా పోలీసుని వాడుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా ముందుకెళ్ళమని చెప్పి. సో డ్వాక్రా మహిళలు వాళ్ళను కూడా తీసుకొని వాళ్ళ ద్వారా ముందుకెళ్తున్నాం. ఇంకా ఎక్కువ దీన్ని స్ప్రెడ్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కూడా ఉద్దేశం అదే. దీనివల్ల తిరుపతి బట్ట ఎక్కానండి. మార్కాపూర్ నుండి తిరుపతి బండి ఎక్కానండి. తిరుపతి బండి నుంచి నాయుడుపేటలో దిగాను. నాయుడుపేటలో 1 అవర్ వరకు వెయిట్ చేశాను. ఒక్క బస్సు కూడా రాలేదు. అందుకు బస్ స్టాండ్ బయటకు వెళ్ళి ఆటో ఎక్కాను. ఆటో ఎక్కిన తర్వాత ఆయన 200 మనీ అడిగాడు. నాకు లేట్ అయ్యిందని చెప్పి సరే అని చెప్పి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత ఆయన మాటల్లోనూ డ్రైవింగ్లోనూ నాకు తేడా కనిపించింది. వితిన్ సెకండ్స్లో నేను దిగాను.